హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? టైం వేస్ట్ చేసుకోకండి. ఉన్న టైంని బాగా యూస్ చేసుకొని చదవండి. డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్కి కేటాయించండి. ఓకేనా? జనవరి 27, 2025కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ స్పోర్ట్స్కు సంబంధించి భారత అగ్రశ్రేణి అథ్లెట్ జ్యోతి ఎర్రాజీకి స్వర్ణం. ఫ్రాన్స్లో జరుగుతున్న ఎలీట్ ఇండోర్ అథ్లెటిక్స్ మీట్లో జాతీయ రికార్డులో స్వర్ణ పథకం సాధించింది జ్యోతి ఎర్రాజీ. మహిళల 60 మీటర్ల హార్డిల్స్ను 8.04 సెకండ్లో ఈమె ముగించింది. అగ్రస్థానం కైవసం చేసుకుంది. తన పేరు మీద ఉన్న 8.12 సెకండ్ల తన పేరు మీద ఉన్న రికార్డును తనే బదులు కొట్టింది. 8.12 సెకండ్లు ఉండేది, దాన్ని 8.04 సెకండ్లోనే ఈ జ్యోతి ఎర్రాజీ ముగించింది. అదే పురుషుల 60 మీటర్ల హార్డిల్స్లో తేజస్ శిర్షేకి పురుషులలో ఈయనకు కాంస్య పథకం లభిస్తే స్త్రీలలో మహిళల భారత అగ్రశ్రేణి అథ్లెట్ అయిన జ్యోతి ఎర్రాజీకి స్వర్ణం లభించింది. ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత సినర్ ఈయన ఇటలీకి చెందినవాడు. ఇతను జర్మన్కి చెందిన స్వీడ్ జ్వెరేవ్ మీద విజయం సాధించాడు. జిమ్ కొరియర్ తర్వాత మెల్బోర్న్ పార్కులో వరుసగా 2 సంవత్సరాలు విజేతగా నిలిచిన పిన్న వయస్కుడుగా ఈ సినరు తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వరుసగా 2 సంవత్సరాలు విజయం సాధించాడు. ఎక్కడ? మెల్బోర్న్ పార్క్లో జరిగిన ఈ టోర్నమెంట్లో జిమ్ కొరియర్ తర్వాత 23 ఏళ్ళ అతి పిన్న వయస్కుడిగా ఈ 23 ఏళ్ళ సినర్ ఘనత సాధించాడు. ఇది స్పోర్ట్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి. ఉత్తరాఖండ్లో మన దేశంలో ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు పరిచిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ అంటారు. అక్కడి సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దేశంలో యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనేది నిలిచింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీ 2022 మే 27న ఒక నిపుణుల కమిటీ ఈ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. ఇది 2024 ఫిబ్రవరి 2న తన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే అక్కడ అసెంబ్లీ మాత్రం 2024 ఫిబ్రవరి 7న ఆమోదించింది. ఇది ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించింది. నెక్స్ట్ అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి. ఇంతకుముందు రక్షణ ఉత్పత్తులకు వాటికి సంబంధించిన ఆయుధాల కొరకు మనం ఇతర దేశాల మీద ఆధారపడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలోకి మన ఇండియా అనేది వెళ్ళింది. దానికి సంబంధించిన న్యూస్. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అది 2022-23తో పోల్చితే 32.5% అధికం. 2022-23తో పోలిస్తే 2023-24లో 21,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది. అది 32.5%. 2022-23తో పోల్చుకుంటే ఈ ఏడాది అది 32.5% ఎక్కువగా రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరిగింది భారత్. మన దేశంలో రక్షణ ఎగుమతుల్లో దాదాపు 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటా కాగా మిగిలినవి ప్రైవేటు కంపెనీలు చూస్తున్నాయి. దాదాపు ఈ రక్షణ ఉత్పత్తులు చేసే సంస్థల్లో 75% వాటా ప్రభుత్వ రంగ సంస్థలు కలిగి ఉంటే మిగిలినవి ప్రైవేట్ కంపెనీలు చూస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలో ఇదే కీలక పాత్ర. 2029 నాటికి 50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలనేది ప్రభుత్వం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు ఆయుధ సామాగ్రిని అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాలు ఏవంటే అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా అనేవి ఈ 3 దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇది అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి ఎగుమతి చేస్తుంది. 2029 నాటికి
50,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తిని ఎగుమతి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 21,000 కోట్ల విలువైన రక్షణ సామాగ్రిని భారత్ అనేది ఎగుమతి చేస్తుంది. అందులో మన హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ కీలక పాత్ర అనేవి పోషిస్తున్నాయి. ఇవి రక్షణ ఉత్పత్తులకు సంబంధించి. నెక్స్ట్ 1530 ఎకరాలు అవసరం. దేని గురించి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 7 మండలాలకు సాగు మరియు తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ అనేది ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మనకు ఎంత 1530 ఎకరాలు అవసరం ఉంటుందని తెలపడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఆపరేషన్ కగార్ రాజ్యాంగ చట్టవిద్దు. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మావోయిస్టుల మీద ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మావోయిస్టులను చంపేస్తున్నారు కదా, ఆ మావోయిస్టుల ఏరువేతకు సంబంధించింది ఈ ఆపరేషన్ కగార్. నెక్స్ట్ ప్రపంచ రికార్డు ఏంటి అంటే మనకు గణతంత్ర దినోత్సవంలో కొందరు మహిళలు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళు మొట్టమొదటిసారిగా కొన్ని విన్యాసాలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను మనం లాస్ట్ వీడియోలో చూసాము కరెంట్ అఫైర్స్లో. అందులో ఒక ప్రపంచ రికార్డు అనేది వచ్చింది. కదులుతున్న మోటార్ సైకిల్ మీద 12 అడుగుల ఎత్తైన నిచ్చెనపై నిలబడి రాష్ట్రపతికి సెల్యూట్ చేయడం ద్వారా మహిళా అధికారి కెప్టెన్ డింపుల్ సింగ్ ప్రపంచ రికార్డ్ అనేది సాధించింది. డేర్ డేవిల్స్ అనే టీంలో ఉంది. అందులో పాల్గొంటున్న మొట్టమొదటి మహిళ ఈ డింపుల్ సింగ్ అని మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఈమె 12 అడుగుల ఎత్తున్న దాని నిచ్చెన మీద నిలబడి రాష్ట్రపతికి సెల్యూట్ చేసే ఆ విన్యాసంలో ప్రపంచ రికార్డు సృష్టించింది డింపుల్ సింగ్. నెక్స్ట్ పద్మవిభూషణ్, మనం పద్మ అవార్డుల గురించి చూసుకున్నాం కదా. అందులో చాలామంది మహిళలకు పద్మ అవార్డులు వచ్చాయి. అందులో ఫస్ట్ అసలు పద్మవిభూషణ్ లభించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే జానకీదేవి బజాజ్. మధ్యప్రదేశ్కి చెందిన జానకీదేవి బజాజ్ అనే మహిళకు ఫస్ట్ పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈమె మేరీ జీవన్ యాత్ర పేరుతో ఒక ఆత్మకథ రాసుకుంది, తన ఆత్మకథ. మరియు ఈమె స్వాతంత్ర సమరయోధంలో అప్పుడు పాల్గొంది. మరియు ఆచార్య వినోబాతో కలిసి భూదామ ఉద్యమంలో కూడా పాల్గొంది. ఎవరు? జానకీదేవి బజాజ్ అనే ఆమె మహిళకు మొట్టమొదటి మహిళ పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు అంటే జానకీదేవి బజాజ్. మరియు గణతంత్ర దినోత్సవానికి సంబంధించి మనం దాదాపు ఒక 1 వీక్ నుంచి దానికి సంబంధించి న్యూస్ అనేది చూస్తున్నాం కదా. అదేవిధంగా మన చిరస్మరణీయం తొలి గణతంత్రం. ఈ తొలి గణతంత్రం ఏ విధంగా జరిగింది, ఇప్పటి గణతంత్రం ఏ విధంగా జరిగింది అంటే పోలికలు చెప్తూ ఆ గణతంత్రానికి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1950లో జరిగిన భారత తొలి గణతంత్ర దినోత్సవానికి మరియు ఆదివారం నాటి రిపబ్లిక్ డే వేడుకలకు మధ్య సారూప్యత అనేది ఉంది. 2 సందర్భాల్లో కూడా ఇండోనేషియా అధ్యక్షుడే ముఖ్య అతిథి. అప్పుడు సుకర్నో ఫస్ట్ గణతంత్ర దినోత్సవానికి వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు అంటే సుకర్నో. ఇప్పుడు మనకు 76వ గణతంత్ర దినోత్సవానికి వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు అంటే ప్రబోవో, నేను ప్రభావో అని చదువుతున్నా, ప్రబోవో సుబియాంతో ఇప్పుడు వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు. ఈ రెండింటి మధ్య సారూప్యత అనేది ఉంది. తొలి కవాతు ఇర్విన్ స్టేడియంలో నిర్వహించారు. అప్పట్లో ఇర్విన్ స్టేడియం అనేది ఉండేది. ఆ ఇర్విన్ స్టేడియంలో మొట్టమొదటి కవాతు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. కానీ ఇప్పుడు మన గణతంత్ర దినోత్సవ వేడుకలు పొద్దున జరుగుతాయి కదా, కానీ మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు మాత్రం సాయంత్రం జరిగాయి. అప్పుడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. తొలి గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ హౌస్ నుంచి ప్రత్యేక గుర్రపు బగ్గీలో వచ్చారు. ఇప్పుడు కూడా మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిసి ఇండోనేషియా అధ్యక్షుడు వీళ్ళు ఒక ప్రత్యేకమైన గుర్ర బగ్గీలో వచ్చారని న్యూస్ చూసాము. సేమ్ ఫస్ట్ గణతంత్ర దినోత్సవంలో కూడా అప్పుడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గుర్ర బగ్గీలో రావడం జరిగింది. ఆ బగ్గీ అప్పుడే 35 ఏళ్ల నాటిదంట. తొలి కవాతు వేదిక అయిన ఇర్విన్ స్టేడియాన్ని ఫస్ట్ కవాతును ఇప్పుడేమో రాజ్పథ్లో ఇప్పుడు నిర్వహిస్తున్నారు కదా కర్తవ్యపథ్లో. అప్పుడు మాత్రం ఇర్విన్ స్టేడియంలో నిర్వర్తించేవారు. అది కొంచెం స్థలం
అనేది అందరికి పోకపోవడం వల్ల ఇప్పుడు దాన్ని మార్చడం జరిగింది. దాన్ని 1933లోనే ఆ ఇర్విన్ స్టేడియాన్ని నిర్మించారు. భావ్నగర్ మహారాజు స్టేడియం నిర్మాణం కోసం అప్పుడు భావ్నగర్కి చెందిన ఒక మహారాజు 5 లక్షల విరాళాన్ని ఇచ్చారు. వైస్రాయ్ లార్డ్ విల్లింగ్టన్ దీనిని ప్రారంభించారు. ఈ ఇర్విన్ స్టేడియాన్ని వైస్రాయ్ లార్డ్ విల్లింగ్టన్ ప్రారంభించాడు. మాజీ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ అనే పేరు, లార్డ్ ఇర్విన్ మన మాజీ వైస్రాయ్ ఉన్నాడు కదా, ఆ లార్డ్ ఇర్విన్ పేరును ఈ ఇర్విన్ స్టేడియానికి పెట్టడం జరిగింది. తర్వాత ఆ స్టేడియాన్ని 1951లో స్టేడియాన్ని నేషనల్ స్టేడియంగా మార్చారు. ఇప్పుడు ఆ స్టేడియాన్ని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంగా పిలుస్తున్నారు. ఇర్విన్ స్టేడియానికి సంబంధించింది ఇది. చిరస్మరణీయం మన తొలి గణతంత్రం అని గణతంత్రానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రతిభా పేపర్లో కరెంట్ అఫైర్స్ వస్తుంది కదా, ఆ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. 2024 నవంబర్ 25 నుంచి 30 వరకు అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీ. 2024 నవంబర్ 25 నుంచి 30 ఐసీఏ అంటారు. గ్లోబల్ అంతర్జాతీయ సహకార కూటమి ఐసీఏను గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో. భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. కోఆపరేటివ్ బిల్డ్ ప్రాస్పెక్టివ్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క థీమ్. కోఆపరేటివ్ బిల్డ్ ప్రాస్పెక్టివ్ ఫర్ ఆల్. ఈ సదస్సులోనే మోడీ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025ను ప్రారంభించారు. ఈ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్లోనే మోడీ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025ను ప్రారంభించారు. ఐసీఏను ఈ అంతర్జాతీయ సహకార కూటమి అన్నాం కదా, ఈ ఐసీఏ 1895లో స్థాపించారు. దీని కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. కానీ దానికి సంబంధించిన సమావేశం మొదటిసారిగా మన ఢిల్లీలో జరిగింది 2024లో. అది 1895లో స్థాపించబడింది. దాని ఐసీఏ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ ఫర్ మైనారిటీ అప్లిఫ్ట్మెంట్ ఫర్ మైనారిటీ అప్లిఫ్ట్మెంట్ మోడీకి ఈ అవార్డు అనేది వచ్చింది. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ ఫర్ మైనారిటీ అప్లిఫ్ట్మెంట్ అవార్డు మోడీకి వచ్చింది. ఈ అవార్డు వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్ ఇవి సంయుక్తంగా ఈ అవార్డును మోడీకి ప్రకటించడం జరిగింది. ఇటీవల గాబన్ పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నూతన రాజ్యాంగాన్ని ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నూతన రాజ్యాంగాన్ని ఆమోదించిన పశ్చిమ ఆఫ్రికా దేశం ఏదంటే గాబన్. ఇందులో 91% మంది ఈ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఈ నూతన రాజ్యాంగం 55 సంవత్సరాలు రాజవంశ పాలనకు, అక్కడ 55 సంవత్సరాల నుంచి రాజులు వాళ్ళకి సంబంధించిన చట్టాలు దాని ప్రకారమే ఈ గాబన్ దేశంలో, పశ్చిమ ఆఫ్రికా దేశంలో పాలన అనేది జరుగుతుంది. దాన్ని స్వస్తి పలుకుతూ ఈ 55 సంవత్సరాల రాజ కుటుంబానికి సంబంధించిన పాలనకు స్వస్తి పలుకుతూ వాళ్ళు ఒక నూతన రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. మరియు వీళ్ళు ప్రధానమంత్రి పదవిని రద్దు చేసింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ WCC సలహా మండలిలో ఐసీసీ చైర్మన్ జైషాకు స్థానం. వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్లో ఐసీసీ చైర్మన్ అయిన జైషాకు స్థానం. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరీన్ బోన్ క్రికెట్ క్లబ్ MCC ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసింది. MCC మెరీన్ బోర్డ్ క్రికెట్ క్లబ్ అనేది ఈ స్వతంత్ర సంస్థ అయిన WCC వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ని ఏర్పాటు చేస్తే అందులో ఐసీసీ చైర్మన్ అయిన జైషాకు స్థానాన్ని ఇచ్చారు. 2025 జూన్ 7 మరియు 8
8 తేదీల్లో లార్డ్స్లో WCC సమావేశం ఇప్పుడు వచ్చే జూన్లో జరగనుంది. దానికి జైషాను అందులో అతనికి స్థానాన్ని కల్పించారు. ఈ సమావేశాలు ఈ ఇయర్లోనే 2025 జూన్ 7-8 తేదీల్లో లార్డ్స్లో జరగనున్నాయి. ఇది వరల్డ్ క్రికెట్ కనెక్ట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇది జనవరి 27, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాగా చదవండి ఫ్రెండ్స్, టైం తక్కువగా ఉంది. న్యూస్లోనేమో ఇస్తూ ఉంటారు చాలా, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని, సిలబస్ చేంజ్ అవుతుందని మనల్ని డైవర్ట్ చేయడానికి. కొందరు వాళ్ళ ఛానల్స్ యొక్క రేటింగ్స్ పెంచుకోవడానికి, ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఎన్నో న్యూస్లు చెప్తుంటారు. అవన్నీ చూసి మీరు డైవర్ట్ అవ్వకుండా, మీరు ఎలాగూ మనకు సిలబస్ అనేది మహాసముద్రం లాంటిది. అది చదవడానికి మనకు ఎలాగో చాలా సమయం పడుతుంది. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా మనకు సమయం ఉంది అని సంతోషపడాలి, అంతేగాని బాధపడకుండా చదువుతూనే ఉండండి, అస్సలు గివ్ అప్ ఇవ్వకండి. ఓకేనా, థ్యాంక్ యూ.